2 అధ్యాయం 14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇక్కడ ఈ మాటను మనం విందాం. ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవముతో దేవుడు ఊరేగిస్తున్నాడు. దేవుడు విజయుడు. అందరూ చెప్పండి, దేవుడు విజయుడు. ఆయన ఎన్నడూ ఓడిపోలే, ఆయన ఎన్నడూ భయపడలే, ఆయన ఎన్నడూ కృంగిపోలే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడో, ఒక్క సత్యాన్ని పదే పదే మాట చెప్తాను, మీరు మరోలా అనుకోవద్దు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త పరిశుద్ధాత్మ రూపంలో రక్షణ పొందిన యొక్క హృదయములో నివసిస్తున్నాడు. సర్వశక్తితో, సర్వాధికారముతో, సర్వ సంపదలతో, స్వస్థపరిచే శక్తితో ఆయన నీలో ఉన్నాడు. మూల సంపదలన్నీ నీలో ఉన్నాయి. ఆయన విజయుడు, ఆయనకు అపజయం లేదు. ఎప్పుడైతే నీవు నేను వాక్యాన్ని చదవాలి, శ్రద్ధగా వినాలి, మన తలంపులను వాక్యపు తలంపులతో నింపుకోవాలి. ఎందుకని? సైతాను విరుద్ధమైన భావజాలాలు మన హృదయాల్లో పెడతాడు. ఎన్నో విషయాల్లో నువ్వు ఓడిపోయి ఉండవచ్చు, ఎన్నో సమస్యలు ఇరుక్కుపోయి ఉండవచ్చు, ఎన్నోసార్లు దెబ్బలు, గాయాలు, మానసిక ఒత్తిళ్ళు నువ్వు పొంది ఉండవచ్చు, వ్యాధులు, ఒత్తిడులు నేను భయపడుతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నువ్వు వస్తావో, నీ పాప విషయంలో పశ్చాత్తాపడతావో, విరిగినల్లి హృదయముతో ప్రాధేయపడతావో, నీ పాపాలన్నీ క్షమించి ఆయన ఆత్మ ద్వారా నీ మనస్సును ఆయన తాకుతారు, స్వస్థపరుస్తారు. ఆత్మకు రక్షణ దొరుకుతుంది. ఆత్మ రక్షణ పొందిన వెంటనే మనసు స్వస్థపడుతుంది. మనసు స్వస్థ పొందిన వెంటనే శరీరానికి స్వస్థ వస్తుంది. ఈ మూడింటికి ఒకదానికొకటి చైన్ లింక్ ఉంటాయి. అందుకని రక్షణ పొందే విషయంలో ఏదో యాదృచ్ఛికంగా బాప్తిజం తీసుకున్నానని కాకోకుండా లోతుగా మారు మనసు అనుభవంలోకి వెళ్ళి నువ్వు పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే రియలైజ్ అవుతావో, రిపెంట్ అవుతావో, అప్పుడు దేవుని ఆత్మ మానవుని ఆత్మను తాకుతుంది. అప్పుడు పాత జీవితం గురించి పశ్చాత్తాపడిన తర్వాత ఆయన ఆత్మ ఎప్పుడైతే నేను తాకపడుతుందో స్వస్థత పొంది, నా గతానంతా దేవుడు క్షమించారు, ఇక నేను పాపిని కాదు, ఆయన కృపను బట్టి నేను నీతిమంతుడను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీకు యేసుక్రీస్తు కృపను బట్టి నీతిమంతుణ్ణి అని నువ్వు విశ్వసిస్తావో, నమ్ముతావో, అక్కడి నుంచి నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మనసు అంతా విజయముతో, వాక్యముతో నిండిపోయి ఉండాలి. అధైర్యం, భయం, అవిశ్వాసం, ఇన్సెక్యూర్డ్ ప్రాబ్లం, అభద్రతా భావం, అదనా నిమ్నతా స్వభావం, నా కులం ఇంతే, నా బతికింతే, నా కర్మ ఇంతే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన మనసుతో, ఆయన ఆత్మతో టైఅప్ అవ్వాలి. నేను రారాజు బిడ్డను, నా పౌరసత్వం పరలోకములో ఉంది. ఇప్పుడు జీవ గ్రంథములో ఆయన ప్రత్యేకమైన బుక్లో నా పేరు రచించుకున్నాడు. ఆయన నేను భూ సంబంధిని కాదు, పర సంబంధిని. ఆయన ఈ లోకములో అన్నిటినీ, సాతాను వాడి శక్తులను కూడా జయించాడు. ఆయన నాకు శిరస్సు, ఆయన శరీరంలో నేను భాగం, నేను ఆయన కాబోయే పెండ్లి భార్యను. హల్లెలూయా. రక్షణ పొందుతో నన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఆయన. ఎవడైనా నువ్వు రక్షణ పొందితే నువ్వు క్రీస్తుతో కూడా లేవబడి ఆయనతో పాటు కూర్చున్నావు అన్నాడు. అన్నీ ఆయన పాదాల కింద అన్నాడు. ఈ లోకాన్ని ఏలే ప్రతి శత్రువు, ప్రతి సమస్య, ప్రతి వ్యాధి ఆయన పాదాల కింద ఉన్నాయి. నేను ఆయన శరీరం, నేను ఆయనతో ఉన్నా, నేను ఇక్కడ లేను, ఆయనతో ఉన్నా. రక్షణ పొంది ఆత్మ సంబంధనయ్యా. అంతకుముందు ఎవరు? నేను
భౌతిక సంబంధిని. అంతకుముందు నాకు అపజయం ఉంది, అంతకుముందు ఓటమి ఉంది, అంతకుముందు దరిద్రం ఉంది, అంతకుముందు సమస్యలు ఉంది. ఇప్పుడు నేను రక్షణ పొందడం ద్వారా, యేసు బిడ్డనవుతున్న ద్వారా అబ్రహాము ఆశీర్వాదం నేను వారసుండి. కాబట్టి నాలో ఉన్న భయము, అపజయము, ఆత్మన్యూనత భావము, అంటే ఆత్మన్యూనత అంటే నాదేముంది, నా కర్మ, ఎంత నా బతికింతే, అది తీసేయాలి. ఆ నిమ్మనత కూడా తీసేయాలి. ఇన్సెక్యూర్ అభద్రత భావాన్ని తీసేయాలి మన హృదయాల్లోంచి. తీసేసి ఎప్పుడైతే విజయుడైన దేవునితో కలిపి నువ్వు ఆలోచిస్తావు, ఆ పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నువ్వు అడుగులు వేస్తావు. బలహీనతలో ఉన్నావా, ఆ బలహీనతలను జయించే శక్తి ఇచ్చేవాడు నీలోనే ఉన్నాడు. దరిద్రంలో ఉన్నావా, ఆ మూల సంపదను నీకోసం సమృద్ధిగా పెట్టాడు ఆయన, నీలోనే ఉన్నాడు ఆయన. వాటిని తాకడం నేర్చుకో. ఆయన ఎక్కడో లేడు, ఆయన ఎక్కడో లేడు. నూతన నిబంధనలో రక్షణ పొందిన వ్యక్తి హృదయంలో జీవిస్తున్నాడు ఆయన. నువ్వు ఆయనతో కలిసి పని చేయకపోతే ఆయన ఏమీ చేయలేడు. ఆయనతో కలిసి నువ్వు ఆలోచించుకోకుండా భయముతో, ఆ పేదరికముతో, వాటినే తలంచుకుంటూ, వాటినే ఆలోచిస్తూ, వాటి గురించే మాట్లాడుతూ ఇంకెందుకు చావడం మీరు, ఈ బతుకు ఎంతకన్నా ఏమీ లేదు, ఏదో చర్చికి వెళ్ళి వస్తాను, మంతాలకు చింతకాయలు ఏమి రాలుతాయా, ఎంత ప్రార్థన దొరుకుతాయా. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకు జవాబులు దొరకవు. ఎందుకంటే స్పష్టంగా క్లారిటీ లేనప్పుడు నీ తలంపులంతా కూడా ఆయన వాక్యాన్ని విరుద్ధ భావాలతోనే అనుకోండి, దేవుడు నీ ద్వారా నా ద్వారా ఏమి చేయడం. అందుకని బైబిల్ చదవాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. విశ్వాసముతో లేని వాటిని ఉన్నట్టుగా. రెండో మాట, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలుగుతాం. మానవుని తలంపులు ఎలా ఉంటాయి? ఆదికాండం 6:5 అంటాడు, మనిషి యొక్క హృదయములోని తలంపుల్లోని ఊహలన్నీ కేవలము చెడ్డదనియు. వాటిని పక్కన పెట్టి, చెడ్డవి అంటే అటు పాపపు తలంపులు ఒకటే కాదు, అటేనా నీ ఎడ్యుకేషన్ గురించి, నీ అందాన్ని గురించి, నీకున్న పరిస్థితుల గురించి, ఎదుటివారు నిన్ను గురించి సంబోధించే విధానాన్ని బట్టి నువ్వు ఒక యాంగిల్లో ఫిక్స్ అయిపోతావు. నా వల్ల ఇంకేం కాదు, ఇంతకంటే నేను పైకి రాను, ఇంతకంటే ఎక్కువ కాలం బతకను, నేను ఈ వ్యాధితో చచ్చిపోతామని డాక్టర్ చెప్పాడు. సొంతింటి కళ, అది కళే, అది జరిగేది కాదు. ఇలాంటి గవర్నమెంట్ జాబ్, అది నా వల్ల అయ్యేది కాదు. 4 సార్లు ట్రై చేశా, గ్రూప్ 1 కూడా ట్రై చేశా, గ్రూప్ 2 కూడా ట్రై చేస్తా, రాదు, డిసైడ్ అయిపోయా. వాటిని పక్కన పెట్టాలి. ఆయన అంటారు, నువ్వు విశ్వాసముతో ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడునుగా కంటే పడదంటాడు ఆయన మత్తయి సువార్త 21 ఓకే, ఆ మాట చెప్పిన తర్వాత అంటాడు ఆయన మత్తయి సువార్త 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. వినండి, అడిగినప్పుడు పొంది ఉన్నానని నమ్మితే, అంటే అడిగిన దానిని పొందావని నువ్వేం చేయాలంట, నమ్మాలంట. దాని గురించి నువ్వేం చేయాలంట, ఆలోచించి ఊహించి అది కలిగినట్టుగా నువ్వు ఫీల్ అవ్వాలట. ఇక్కడ కొంచెం మర్మం ఉంది, దీన్ని కొంచెం ఆలోచించాలి. ప్రభా ఇల్లు ఇవ్వనైనా, వాకిలి ఇవ్వనైనా, కారు ఇవ్వనైనా, బంగ్లా ఇవ్వనైనా, ప్రభా ఉద్యోగం ప్రభా అని నోటితో పదం వదిలేస్తావు, కానీ నీ మనసులో దాన్ని చూస్తున్నావా? అడిగిన దానిని పొంది ఉన్నానని నమ్ము. ఓ మొబైల్ కావాలని అడుగుతున్నారు, ఓ ఫోన్ కావాలని అడుగుతున్నారు. అక్కడ వాక్యం ఏం చదివి, ఇది పొంది ఉన్నానని నమ్ము అంటే ఇది నీకు ఇచ్చినట్టుగా, దేవుని స్తుతించినట్టుగా, దీంతో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా, దాని గురించి సమాచారం తెలుసుకున్నట్టుగా నువ్వు ముందే విజువలైజ్ చేసుకో. నువ్వు సంపన్న స్థితిలో ఉన్నట్టు విజువలైజ్ చేసుకో. నువ్వు పాపాన్ని జయించి, ఆ తాగుడు ఆ విచారాన్ని జయించి, ఆ బలహీనతలను జయించి, ఓకే దేవుడు బలా నమ్మకస్తుడా, పరిశుద్ధుడా అని పిలిచినట్టుగా చూడు, దాన్ని ఓవర్కమ్ చేసినట్టు చూడు, అలాంటి వాళ్ళకి నువ్వు సాక్ష్యం ఇస్తున్నట్టుగా చూడు. అప్పుడు అడిగిన దాన్ని, ప్రభా నేను దీని గురించి నేను ప్లాన్ చేసుకున్నా, ఇదిగో దీన్ని చూస్తున్నా, ఇది పొంది ఉన్నానని నమ్ముతున్నా. నేను ఒక వ్యక్తిని అడిగాను, ఎలా నీ డ్రెస్ సెలెక్షన్ బాగుంటుంది ఎలా అని అడిగా.
అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నారంటే, ఒక క్లాత్ నేను చూసిన, జస్ట్ లైక్ ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఏం చేయమంటారు జనరల్గా, రెడీమేడ్ డ్రెస్ అయితే ట్రైల్ వేసుకొని చూసుకొని మిర్రర్లో పెట్టి చూసుకోమంటారు. ఒక క్లాత్ నేను చూసినా సరే, ఆ క్లాత్ అది నేను వేసుకుంటే ఎలా ఉంటుంది నేను విజువలైజ్ చేసుకుంటా, అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటా, ఒక శారీ కానీ ఒక డ్రెస్ కానీ అన్నాడు. తర్వాత అప్పటికి లేదు ఈ రెడీమేడ్ డ్రెస్ సిస్టమ్, తర్వాత వచ్చింది. ఓకే, మరి ఆ వ్యక్తే అలా ఆలోచించి ఒక డ్రెస్సునే నాకు ఎలా ఉంటుంది, ఈ కలరు నా ఫేస్కి సూట్ అవుద్దా అవదా ఆలోచించు చూసుకుంటున్నట్టుగా నువ్వు ప్రార్థించినప్పుడే ఆ వస్తువును నువ్వు చూడాలా. ఇవాళ థియరీ చెప్పట్ల, ప్రాక్టికల్ ల్యాబ్లో తీసుకెళ్తున్నా. నేను ఒక అందమైన ఇల్లు పెట్టినానా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఇల్లు ప్రభువా అడిగాక ఆ ఇంటిని చూడు, గర్భఫలం ఇవ్వు ప్రభువా. నేను అడుగుతా వచ్చిన అమ్మాయిని, నా దగ్గరికి వచ్చిన ఆ చెల్లిని అడుగుతా, నాన్న ఎవరు కావాలి, ఎవరొకళ్ళు, అదే తప్పు, ఎవరు కావాలి, జాబ్ కావాలని అడుగుతారు, ఏం జాబ్, లాస్ట్ వీక్ కూడా షేర్ చేసుకున్నాను, ఫలానా కంపెనీ, ఇన్ఫోసిస్ అన్నా, టీసీఎస్ అన్నా, ఫలానా అన్న. ఓకే, అందులో ఏం కావాలి, కాఫీ ఇచ్చే జాబ్ కావాలా, ఎంతమంది కనబడుతుంది అది. నేను అన్నది ఏంటంటే, ఒక ఇంటిని అడుగుతున్నా, నీ ఇల్లు ఎలా ఉండాలి, ఏదో చూసేది కాదు, నీకు నచ్చింది ఎలా ఉండాలి, ఏ ఏరియాలో ఉండాలి, దాని అదన్నా బయట అదన్నా ఎలా ఉండాలి, వెలివేషన్ ఎలా ఉండాలి, లోపల ఇంటీరియర్ ఎలా ఉండాలి, అది నువ్వు ఆలోచించి అడుగు వాటికంటే చెప్పాలా, ఊహించు వాటికంటే అత్యధికం అన్నాడా తక్కువ అన్నాడా, అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. శక్తి గల దేవుడిని పెట్టుకుని శక్తి లేని వాళ్ళ ఉంటున్నాం మనం. దానిలో నువ్వు నివసించినట్టుగా, దాని మీద, ఆ కాంపౌండ్ వాళ్ళ మీద, ఇంటి మీద నీ పేరు ఉన్నట్టుగా. ఎవరైనా బంధువులు వస్తలేదే, నాలాంటి వాడు సేవకుడు వచ్చాడు, ఒక మీటింగ్ పెట్టాం, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, థ్యాంక్ గాడ్ ఇలాంటి ఇల్లుని దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు ఒక చిన్న వీడియో తయారు చేసుకో, ఇక్కడ ఎక్కడో చెప్పండి ఆయనకి ఒకసారి. కష్టపడి వచ్చారు, పొద్దున్నే 4 గంటలకు లేస్తే కానీ ఇక్కడ రాలేదు, నాకు తెలుసు, నన్ను బాగా ఆలోచించాను. ఓ పిక్చర్ తయారు చేసుకో, విజువలైజ్ చేసుకో, దాన్ని గురించి ఒక రగిలే, ఒక జ్వాలలా నీ హృదయంలో అది ఎప్పుడు మండుతూ ఉండాలి, దాన్ని ప్రేయర్ చేయాలి. అంచె దినములో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. కలలు, దర్శనాలు, ప్రవచనం గురించి ప్రభు చెప్పారు. కనుక ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఆయనకు చోటిచ్చి ఆయనతో కలిసి ఆలోచించి ప్రార్థిస్తారో, ఆయనతో కలిసి పని చేస్తారో, వారితో కలిసి ఆయన పని చేస్తాడు. నువ్వు ఆలోచించింది అదన్నా, నువ్వు ఆ పిక్చర్ని చూడండి, అద్భుతమైన రిజల్ట్ నువ్వు పొందలేవు. నీ ఆలోచనలు బట్టి నీ జీవితం ఉంటుంది. ఇంతకంటే నా బతుకు ఇంకేమీ లేదు అన్నావు అనుకో, దేవుడు ఏమీ చేయడు. దేవుడు చేస్తాడన్నావు అనుకో, నమ్మువానికి సమస్తమును సాధ్యం. అది ఒక వ్యక్తి మార్పు కావచ్చు. ఓ 2 వీక్స్ బ్యాక్, లాస్ట్ వీక్ చూపించే జంగిచాలు చూగాని, అంటే యాకోబు నలుపు తెలుపు చెక్కాడని, దానికి సాదృశ్యమే కలువరి సిలువ. ఆ సిలువలో దేవుడు నీకోసం రక్తధారలు చిందించి ఎండిపోయి సారలుగా మచ్చలుగా బెరడు కట్టుకుపోయాడు. అందుకనే యెషయా 53 అన్నాడు, ముందే చూడ నొల్లని వాడుగా సొగసైనను స్వరూపమైనను లేని. చూడండి, యాకోబు ఈ జంగి చాలు చువ్వాలంటే ఆ పొలల్ని పెట్టి, గొర్రెలు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గొర్రెని ఆ పొలంలోంచి గొర్రెల్లోంచి పొలం చూస్తూ, సాదా రంగు గల గొర్రెలు, సారలు మచ్చలు పొడలు డాగులు అవి ఉన్నటువంటి పిల్లల్ని పెట్టినట్టుగా ఊహిస్తూ ఆలోచిస్తూ కలవరిస్తూ పడుకున్నాడు. అదే కలకన్నాడు, అదే జరిగింది. మంద బలహీనంగా ఉన్నప్పుడు తీసాడంట, బలంగా ఉన్నప్పుడు పెట్టాడట. అంటే కంట్రోల్, రిమోట్ ఎవరి చేతిలో ఉంది, యాకోబు చేతిలో. అది అర్థమైన తర్వాత నాకు అర్థమైంది ఏంటి తెలుసా, దీవెన మన చేతిలోనే ఉంది. నన్ను రక్షించుకున్నప్పుడే దేవుడు అన్నీ నీకోసం సృష్టించట్టు పెట్టాడు.
ఆత్మలోకములు. ఎప్పుడు విశ్వాసముతో నీవు నేను తెరుస్తామో మూల సంపదలని ఇక్కడ ఉన్నాయి. నేను దరిద్రుడిని, నేను పేదవాడిని, నేను దేవుడికి ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు, ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడతావో అదే జరుగుతూ ఉంటుంది. ఆడు పనిచేస్తాడు. దరిద్రానికి రాజు, వ్యాధులకు రాజు, సమస్యలకు రాజు సైతాను. అరేనా? పరలోకానికి రాజు, సర్వసృష్టికి రాజు, ఐశ్వర్యానికి రాజు, ఆశీర్వాదానికి రాజు, స్వస్థపరిచే దేవుడు మన యేసు ప్రభువారు. గట్టిగా చెప్పడం ఏమబట్టడం. ఇంతకీ అసలు నీ తలంపులు, నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? నరుడు హృదయంలో ఎప్పుడు కూడా కేవలం ఆ ఆలోచన చెడ్డవే అంటున్నాడు దేవుడు. అందుకే ఎందుకు వీళ్ళని చేశానా, నా ఆలోచనలకు ఎందుకు రాలేదని బాధపడ్డాను. పాపం గురించి వాక్యం బోధిస్తున్నావు, చెడ్డ తలంపులు మార్చుకోమన్నా కరెక్టే. చెడును వదిలేసి పరిశుద్ధుడిగా మారుతున్నాడు మనిషి, కానీ పేదరికంలో ఉంటున్నాడు. ఎందుకని? ఇక్కడ లాజరస్లానే ఉండాలి, డబ్బుంటే పరలోకం వెళ్ళరు, దీవించబడితే సొలొమోనులాగా చెడిపోతాం అనే బోధలు వినేసి ఇట్లా సెట్ అయిపోయి క్రైస్తవులంటే పేదోళ్ళు అనేది మైండ్లో సెట్ అయిపోయింది, ఈ బోధల్లో సెట్ అయిపోయింది. దానివల్ల మీరు బహుగా ఫలిస్తే నా నామానికి మహిమ. పరిశుద్ధత కావాలా? అందరూ చెప్పండి. రక్షణ కావాలా, పరిశుద్ధత కావాలా? రక్షణ, పరిశుద్ధత అంటే రక్షణ పాస్పోర్ట్, పరిశుద్ధత పరలోకం వెళ్ళడానికి వీసా. ఈ రెండు పాస్పోర్ట్ లేకపోయినా, వీసా లేకపోయినా విదేశానికి వెళ్ళనివారు. సేమ్. ఆ తర్వాత దేవుని మహిమ రావాలంటే ఏం చేయాలా? క్రైస్తవుడు దీవించబడాలి, సమస్యను ఓవర్కమ్ చేయాలి. సమస్య రాదని చెప్పట్లా. యోబు భక్తుడికి వచ్చినాయి, అబ్రహాంకి వచ్చినాయి, దావీదుకి వచ్చినాయి. వాటన్నిటిలో వాళ్ళు ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు గొప్ప విజయాలు ఇచ్చారు, సమస్యను సాక్ష్యంగా మార్చేశారు. ఎంతమందికి అడుగుతుంది? కనుక నీకు సమస్య రాదని నేను చెప్పట్లే, పరీక్ష రావచ్చు, కానీ దానిలో నువ్వు విజయాన్ని పొందే శక్తి ఇచ్చే దేవుడు నీలో ఉన్నాడు. ఆయన వైపు చూడకోకుండా పేతురు నీళ్ళ మీద నడిచి, నువ్వేనా ప్రభు దైవం అనుకున్నాను, నేనే, అయితే నాకు కూడా సెలవిస్తావా, రా. ప్రభు మాట తీసుకుని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఈ టెస్టింగ్ కోసం ఏమొచ్చింది? గాలి, చెప్పాలా, తుఫానులాగా అలజడి, సముద్రం పొంగుతుంది. అది చూడటం మొదలుపెట్టాడు, ప్రభుని చూడటం మళ్ళీ మానేశాడు. మునిగిపోసాగాడు. ప్రభా మునిగిపోతుంది, నశించిపోతున్నా అన్నాడు. ప్రభు చేపట్టుకు లేపి, అల్ప విశ్వాసి, ఎందుకు ఇంతలోనే సందేహపడ్డా, ఇంతలోనే ఎందుకు భయపడ్డా అని గద్దించారు. ఫ్రెండ్స్ వినండి సత్యాన్ని. ఎప్పుడైతే నీవు నేను మన విశ్వాసాన్ని పెంచుకుంటామో, ప్రభుతో కలిసి మన ఆలోచన టైప్ చేసుకుంటామో, మనం బలపడతామో, అప్పుడే అద్భుతాలు చూడగలుగుతాం, అప్పుడే ఆశ్చర్యకాలు చూడగలుగుతాం, అప్పుడే విజయంతో కొన్ని తలంపులతో, విజయంతో కొన్ని మాటలతో ఉంటాం. ఒక నువ్వు ఓడిపోయిన వాటాను ఒప్పుకోవద్దు. ఎందుకని? నీలో విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు దరిద్రం ఉన్నా సరే దరిద్రాన్ని ఒప్పుకోవద్దు. నాలో ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆ మూల సంపద నేను తాగుతున్నాను, నేను మళ్ళీ బాగుపడతాను అని చెప్పు. ఆమేన్. పాపంలో ఉన్నావా, నేను జయించలేను అనమాక. ఆ సిలువ వెనక నిన్ను ఊహించుకో. లేదా నీ బిడ్డ మారలే, నీ భర్త మారలే, ఆ సిలువ వెనకాల ఓకే నీ వాళ్ళను పెట్టు, దాని వెనకాల పెట్టు. ఆయన నీ కోసం సారలు సారలుగా, మచ్చలు మచ్చలుగా, పొడలుగా మారిపోయాడు, ఆ జంగి చాలు చువలాగా. అందులో నుంచి ఒకే రంగు గల గొర్రెల మీద సారలు, మచ్చలు, పొడలు గల గొర్రెలు క్రాస్ అవుతున్నట్టుగా దర్శనం చూశాడు. అదే ఊహించడం మొదలుపెట్టాడు. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు డిజైన్ చేసుకుంటావో, పాపాన్ని జయించినట్టుగా, నువ్వు పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా లేదా పరిచర్య చేస్తున్నట్టుగా, నువ్వు అడిగినప్పుడు పొంది ఉన్నాను నమ్ము. ఎలా నమ్మాలి? నువ్వు మారినట్టుగా ముందు నువ్వు నిన్ను ఊహించుకోవాలి. నీ చెడ్డ తలంపులు నీ గురించి ఉన్న, నా బతుకు ఇంతే, నా రాత ఇంతే, నో 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 నో, నా భర్తను ప్రేమించడు, నో, నీ భర్తని ప్రేమిస్తున్నట్టుగా సిలువ వెనక నేను చూడు. మీ ఇద్దరి మీద ఆ రక్తం పడుతున్నట్టుగా చూడు. మీరిద్దరు హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నట్టుగా చూడు మీ ఫ్యామిలీని. పాపిస్తోడు కూడా పరిశుద్ధుడిగా మారుతాడు. పచ్చి తిరుగుబోతు కూడా మార్పు చెంది పరివర్తన చెందుతాడు. ఎల్లప్పుడూ విజయోత్సవముతో మనం ఊరేగించిన యేసుకే మహిమ కలుగును గాక అంటాడు పౌలు. ఎన్నో శ్రమల గుండా పౌలు వెళ్ళాడు, అన్నిట్లో విజయాన్ని ఇచ్చాడు దేవుడు. కృంగిపోవాలి ఎక్కడ పౌలు, భయపడిపోవాలి పౌలు ఎక్కడ. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటావో, ఆ సిలువలో నుంచి ఆ జంగి చాలు చువ్వలాంటి ఆ సారలు, మచ్చలు, పొడలగలిగినటువంటి
గొర్రెలను చూసినట్టుగా సిలువలో నుంచి నీ ఇంటిని చూడు, నీ జాబును చూడు. మంచి జాబ్, మంచి కంపెనీలో ఆ డిజిగ్నేషన్ ఏం కావాలి? నువ్వు టేబుల్ మీద కూర్చొని జాబ్ చేస్తున్నావు ఆఫీసర్గా, ఆ పక్కన నీ బోర్డు ఉండాలా, సో అండ్ సో. అదేందా నీ డిజిగ్నేషన్, ఈ కంపెనీ మేనేజర్. లేదా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసావు, అందులో నువ్వు క్వాలిఫై మంచి ర్యాంక్ వచ్చినట్టుగా, నేను సన్మానం చేస్తున్నట్టుగా, అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్టుగా, ఆ సాక్ష్యాన్ని అనేకులు చూస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకో. ప్రెగ్నెన్సీ కావాలి, నన్ను అందరు గొడ్డుదన్నారు అంటారు, నన్ను అన్నారు 3 సంవత్సరాలు లేట్ అయితే ఈడు వేస్ట్, ఇటు పిల్లలు పుట్టరు అన్నారు. నేను ఎప్పుడైతే ఈ పుస్తకం చదివానో, బైబిల్ నాకు వాక్యం అర్థమైందో, అపజయం ఎవరేమన్నారు నాకు అనవసరం, నా యేసు నా గురించి ఏమన్నాడో నాకు అవసరం. వాళ్ళను బట్టి నేను డిసైడ్ అవను, నా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నేను డిసైడ్ అవ్వాలి. నేను చెప్పా, కొన్ని చాలాసార్లు చెప్పా, జ్యోతిషుడు చెప్పాడు నీ జీవితం ₹1,00,000 చూడలేవా, ₹1,00,000 చూడలేవా అన్నాడు. ఇప్పుడు చెప్పాను, దానికి నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. నేను ఇంతే అనుకున్నా, నాకు కలిసి రాదు అనుకున్నా, జీవితంలో ఓడిపోయా, అప్పుడు ప్రభువులో లేను. ఓకే, పెళ్లి చేసుకుని ఓడిపోయా, ఆర్థిక విషయాలు, జాబ్ విషయాలు ఓడిపోయా, పిల్లలు పుట్టలేదు, అన్నిట్లో ఓటమి ఓటమి. నేను ఎందుకు బతకాలి? నెంబర్ 1. ఎవరి కోసం బతకాలి? నెంబర్ 2. బతికి ఏమి సాధించాలి? లోకంలో మాట వేరే ఉంటుందిలే. ఈ 3 క్వశ్చన్లు ఉండే. నేను ప్రభువుని నమ్మిన తర్వాత నాకు అర్థమైంది, నమ్ముట నీ వల్ల అయితే, ఎంత నమ్ముతున్నావో నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆ మాట చదివేసి ప్రార్థన చేస్తే బాగానే ఉంది, కానీ నేను జరగలే. ఇక్కడ ఎప్పుడైతే ఇలా చూసి ఇంప్లిమెంట్ చేసుకున్నానో, చెప్పా కొన్నిసార్లు మీకు, ఏదైతే చేయాలనుకున్నా దాని గురించి కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టేవాడు. దాన్ని స్పెసిఫిక్గా చూసి ఆ విషయం నాకు వచ్చేవారు ప్రేర్ చేసేవాడిని, ఆ ఊహ నాకు వచ్చేవారు ప్రేర్ చేసేవాడిని. అందులోకి చూస్తున్నా, ప్రభా నీ ఆత్మతో నా ఊహలోనికి, నా ఆలోచనలోకి రండి. ఒక వెలుగు, ఒక దర్శనం, ఒక స్వరం నాకు వినిపించండి. ముందు నీ హృదయంలో ఏమి కావాలని అడుగుతున్నావు విత్తనమే, దాని లోపల డెవలప్ చేయి, తర్వాత కత్తి పెట్టుకోయి. క్రాప్ వచ్చిన తర్వాత అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది? ఆ జాబ్ లేదా హౌస్, ఆ సిలువ వెనక నుంచి చూడు. లేదా నీ ఫ్యామిలీ, లేదా నీ వైఫ్ ఎలా ఉండాలి, పెళ్ళి కావాలా నీకు, లేదా నీ హస్బెండ్ ఎలా ఉండాలి, ఆ సిలువ వెనక నుంచి చూడు, విజువలైజ్ చేసుకో. దేవుడు ఒక కలవో, దర్శనమో, స్వరమో, ఈ 3 ద్వారా మాట్లాడతాడు ఆయన. లేదా కొన్నిసార్లు నాలుగోది వాక్యము ద్వారా నీకు సైన్ ఇస్తాడు, సిగ్నల్ ఇస్తాడు. ఇది అనుభవపూర్వకంగా తెలుసు. చిన్న బేబీకి పెళ్ళి అంటే ఏంటో, పిల్లలు ఎలా పడతారో తెలుసా? తెలియదు. కొంత అనుభవపూర్వకంగా తెలుసు. నువ్వు ఇందులోకి అడుగులేస్తే ఆయనే నిన్ను పట్టుకుని, నన్ను పట్టుకుని, మన చేయి పట్టుకుని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆ బుక్ చదివా, ముందు నాకు ఓ పట్టాను అర్థం కాదు, మళ్ళీ చదివా, అదేనా పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయండి. ఇందులోని మర్మాలు, బైబిల్లో ఉన్న మర్మాలు, ఈ పుస్తకం రాసిన మర్మాలు, ఇంత ఈ స్థాయిలో దరిద్రములు, ఈ వ్యాధులో ఉన్న ఆయన ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? ఇలా ఆ పాఠాలు నాకు నేర్పించవా? ఈరోజు నేను ఏదైతే పొంది ఉన్నానో, నిజంగా చెప్తున్నా, ఇవన్నీ ఆనాడు ప్రార్థనలో చూసినయే. ఇంకా నేను డెవలప్ కావట్లేదు అంటే బాధపడను తెలుసా? ఇంకా చూడాల్సింది జరగాలి, ఇంకొన్ని విజన్స్ నాకు రావాలి. నేను వెయిట్ చేస్తాను. నేను చాలాసార్లు చెప్పా, కానీ మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేసుకోవట్లే. మీతో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేత చనిపోబడతాడు, 3వ రోజు తిరిగి లేస్తాడంటే ఎవరికి అర్థం కాలే, నమ్మలే. దూతలు చెప్పారు లోకసువార్తలో, ఆయన ముందే చెప్పారుగా చనిపోయి పాపిష్టులైన మనుషుల చేతులు తిరిగి లేస్తారని 3వ రోజున. అలాగే ఆయన చెప్పినట్టు తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, గలీల్లో మీకంటే ముందుగా వెళ్ళాడు ఆయన అని చెప్పారు. వాళ్ళు గ్రహించిపోవడం గల కారణం ఏంటంటే, అక్కడ ప్రాపసీ ఒకటి ఉంది, వాళ్ళు గ్రహించరని. అదేనా, మంద కాపని కొట్టుదును, మందలంతా చెదిరిపోతారని చెప్పేసి ఒక ప్రవచనం ఉంది. అది జరగడం కోసం వాళ్ళు గ్రహించాల. నీకేమైంది? నువ్వు గ్రహిస్తే నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, అంటే నువ్వు సమృద్ధి కంఫర్ట్ కలిగినట్టుగా, అనేకులకు అప్పిస్తున్నట్టుగా ఆ సిలువ వెనక నుంచి నీ పెట్టుకు చూడు.
నిన్ను ఊహించు, విజువలైజ్ చేసుకో. నీ ప్రమోషన్ వచ్చినట్టుగా, ఆ ప్రమోషన్ నేను పలానాని పిలుస్తున్నట్టుగా, నువ్వు సాక్ష్యం ఇస్తున్నట్టుగా, కృతజ్ఞతగా దేవుని కానుక ఇచ్చినట్టుగా అంత దూరం వెళ్ళాలి. నీ సాక్ష్యం వేలాది మంది, లక్షలాది మంది దేశ విదేశాల్లో, టెలివిజన్లో లేదా సోషల్ మీడియాలో వీక్షిస్తున్నట్టుగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కొక్కళ్ళు నేను లేపి ప్రవచించేదానికంటే ఇది ఓవరాల్గా నీకు అర్థమైతే అసలు అందరూ ప్లస్ అయిపోతారు. ఎవడిన్ని క్లూస్ ఇవ్వడు సేవకుడు, ఎందుకంటే తను పొందుతాడు. ఈ సీక్రెట్ అని చెప్పేది నువ్వు బాగుపడిపోతే మరి మాకు ఈక్వల్గా పోటీ వస్తే ఇంకా మరి మా ప్లేస్ ఏంటి అని ఆలోచిస్తా. నాకు అలా అది ఉండదు. అందుకని ఆ బుక్స్ పేర్లు కూడా చెప్తాను. నా ఆశ, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు మీరు, ఆయన ప్రేమించి నాకు ఇచ్చాడు. నిన్ను ఆయన వైపు తిప్పాలా, నిన్ను ఆయనలో దీవించబడేట మార్గం చూపించాలా. అందుకే చెప్తా, క్రైస్తవుడు నువ్వు దరిద్రుడు కాదు. నువ్వు వ్యాధితో చావాల్సిన పని లేదు, నువ్వు సమస్యలు కృంగిపోవాల్సిన పని లేదు, అపజయముతో ఓడిపోయిన జీవితంలో బతకాల్సిన పని లేదు. నీ దేవుడు విజయుడు. ఆ విజయం ఇచ్చే దేవుడు కొండ మీదో ఎక్కడో లేడు. పడుకుంటే లేప అవసరం లేదు. ఇజ్రాయేల్ కాయవాడు కునుకడు, నిద్రపోడు, ఆయన నీలో ఉన్నాడు. పక్కన చెప్పు, ఆయన నీలో ఉన్నాడు అని. ఆయన దగ్గర ఆ మూల సంపద, నీకు కావాల్సినవన్నీ ఆయనలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు అడుగుతావో, ఎప్పుడు లేని వాటిని చూస్తావో, ఆయన్ని కలుపుకొని ఆలోచించి ప్రార్థించి ఆ విజన్ కోసం అడుగుతున్నావో, నీ కోసం ఆయన వేచి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా ఓన్ హౌస్, అనేకులకు అన్నం పెడుతున్నట్టుగా, అనేకులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టుగా, అనేకులకు దీవెనకరంగా, మాదిరికరంగా ఉన్నట్టుగా. ప్రభా, ఇలాంటి ప్రార్థన, ఇలాంటి ఊహ, ఇలాంటి తలంపులు యాకోబు జింగిచాలు చువ్వల్లో నుంచి ఒకే రంగు గల, సాదా రంగులు గల గొర్రెలు ఓటమిని జయముగా, మోసమును ఆశీర్వాదకరముగా, దరిద్రాన్ని ఐశ్వర్యముగా ఎలా మార్చి దీవించబడ్డాడో, సాక్ష్యం ఇచ్చాడు, కృప దయచేయడు. నజరేయుడైన యేసు నామములో ప్రియ పరిశుద్ధాత్ముడా, మీ మహిమ కోసం, తండ్రి యొక్క మహిమ కోసం నేను ఆశించిన దొరుకునన్న నీతిమంతుడు యేసు కృపను బట్టి మేము నీతిమంతులు ఆశించి ఇస్తున్నావు నమ్ముచు. అద్భుతాలు జరుగునుగా, అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక, దరిద్రము ఐశ్వర్యంగా మారునుగాక, సమస్యలు సాక్ష్యముగా మారునుగాక, పాపులు పరిశుద్ధులుగా మారునుగాక, సొంత గృహాలు వచ్చునుగాక, మంచి జాబ్స్, ప్రమోషన్స్, హైక్స్ జరుగునుగాక, మంచి బిజినెస్ జరుగునుగాక, అనేకులకు ఎంప్లాయ్మెంట్ చేసే స్థాయికి దేవుడు మనం లేవనెత్తునుగాక, వేల మందికి అన్నం పెట్టే శక్తిని, కృపను దేవుడు ఇచ్చునుగాక, సామర్థ్యం దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.